హమాస్ వాడు కొత్త గేమ్ ప్రారంభించాడు. ఏంటయ్యా అంటే అసలు గొడవ చేసిందే వాడు దీనికోసం అనమాట. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తింపు చేయడం, దానికి ఒక కొత్త టెక్నిక్ ప్లాన్ చేశాడు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశాడు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదేవిధంగా ఆయుధాలు వీడి గాజా వెస్ట్ బ్యాంకులో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. హమాస్ నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదు. ఇప్పటివరకు కేవలం 20% మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని మాకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్ని అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? కాబట్టి ఇరుపక్షాల ఏకాభిప్రాయానికి వెళ్ళడమే ఉత్తమం అంటూ అల్ హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ అక్టోబర్ 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బలగాల పూర్తి స్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అయితే అల్ హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశమే లేదని చెప్పింది. అక్టోబర్ 7 దాడుల అనంతరం హమాస్ను నాశనం చేస్తామన్న దేశం ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో ప్రస్తుత ప్రభుత్వం పాలస్తీనా దేశం ఏర్పాటుకి ఏమాత్రం సిద్ధంగా లేదు.